ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. చెప్పబడినటువంటి ఆయన ఇలాగూ నియమించునని చెప్పబడిన దాంట్లో ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడినటువంటి వచనం ప్రకారంగా, తర్వాత 7వ వచనంలో చెప్పబడిన అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున అని చెప్పబడినట్లుగా ఇది తెలుగులో 13వ వచనంలో ఉంది. కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించడం. సంఘానికి ఇవ్వబడినటువంటి ఈ వరములు మనము వీరందరూ కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందినట్టుకు, పరిచర్య ధర్మం జరుగుటకు, తర్వాత పరిశుద్ధులు సంపూర్ణులగుటకు అవి గతసారి మనం చూస్తున్నాం. ఇవ్వబడినటువంటి ఈ వరముల యొక్క ఉద్దేశం ఈ విధంగా మరి పరిశుద్ధులందరూ కూడా సరైన విధంగా బాగు చేయబడి సరి చేయబడిన తరువాత మరలా వారు ఒకరి ద్వారా ఒకరు క్రీస్తు యొక్క శరీరముగా లేక దేవుని ఆలయముగా కట్టబడగలగటానికి అవసరమైనటువంటి పరిచర్య ధర్మం జరిగించుటకు ఈ వరములన్నీ కూడా సంఘానికి ఇవ్వబడ్డాయి. అదే అంశాన్ని గురించినటువంటి 11, 12 వచనాల్లో కూడా ఉంది. అవి వారు యొక్క ఇవ్వబడినటువంటి వరముల యొక్క ఉద్దేశంలో మిగిలినటువంటి కొన్ని అంశాలు ఈ వచనాల్లో ఉన్నాయి. అవి విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాస విషయంలోనూ, తర్వాత దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందుట అనేటువంటిది. ముందుగా ఏకత్వము పొందుట అనేటువంటిది ఎందుకు అవసరము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఏ విషయాలలో అవసరం ఏకత్వం కలిగి ఉండాలనేటువంటిది పైన చెప్పబడ్డాయి. విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ అనేటువంటిది. ఈ ఏకత్వం అనేటువంటిది ఆత్మ ద్వారా మనమందరం కూడా కలిసి ఏకత్వంలోనికి తీసుకుని రాబడగలిగేటువంటి ప్రక్రియ. మనమందరము ఒక ఆత్మలోనికి, ఒక శరీరముగా ఉండుటకు ఒక ఆత్మలో బాప్తిజము పొందితిమి, ఒక ఆత్మలోనిది పానము చేసిన వారమైతిమి. కనుక ఈ ఆత్మ మనందరినీ కూడా ఒక ఆత్మలోనికి జతపరచబడేవాడిగా ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నది. వీరందరూ ఏకముగా కూడి అనేటువంటి మాట యునైటెడ్ టుగెదర్. కానీ ఆ విధంగా ఒక శరీరముగా ఉండటానికి ఒక ఆత్మ చేత అతకబడి కట్టబడి ఒక శరీరముగా ఉండుటకు చేయబడి ఉన్నారు. కానీ వారందరిలో కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో వారి యొక్క విశ్వాస పరిమాణం కానీ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో కానీ ఏకత్వం ఉండదు. అది మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ రక్షకుడనియు, దేవుని కుమారుడనియు, మృతులలో నుంచి తిరిగి లేచి ఉన్నాడనియు, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడనే విషయాలు అందరూ మరి ఆదిలో చక్కగా గ్రహించి విశ్వసించి, మరి తండ్రి తన కుమారుని పంపుడు ద్వారా మనందరిలో జరిగించిన కార్యమందు విశ్వసించేవారుగా ఉన్నారు. అలా అని ఆ విశ్వాసం యొక్క పరిమాణము అందరిలో కూడా ఏకరీతిగా ఉండదు. అందుచేతనే అది మీరందరూ కూడా విశ్వాసములో ఎదుగుటకు ఏకత్వంలోనికి రావటం అంటే అందరూ ఒకే రకమైనటువంటి విధంగా విశ్వాసం యొక్క పరిమాణంలో ముందుకు సాగాలనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. దానికి అనుగుణంగా ఇవ్వబడినటువంటి వరాలు పనిచేస్తాయనేటువంటిది కూడా పౌలు వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అది విశ్వాస విషయంలో. సో మనం విశ్వాస విషయంలో ఏకత్వం కలిగి ఉండటంటే కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మొదటి అధ్యాయం 16, 17 వచనాలు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది.
ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని రాయబడినది. విశ్వాసం నుంచి విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు మనం ఒకసారి విశ్వాసం ఉంచిన తరువాత మరలా ఇంకా ముందుకు విశ్వాసములో ఎదగవలసినటువంటి అవసరం లేకపోతే ఈ విధంగా రాయబడవలసిన అవసరం ఉండేది కాదు. ఈ విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగుటలో దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని రాయబడింది. అంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా మరల ఆ దేవుని యొక్క నీతి కార్యములు జరిగించుటలో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో దానిలో మనలో ముందుగా విశ్వాసం ఉంచినటువంటి ప్రభునందు ఆయన చేసిన కార్యమందు విశ్వసించిన మనందరం కూడా మనలో ఉన్నటువంటి బాహ్య పురుషుడు, పాత పురుషుడు, పాత స్వభావము, ప్రాచీన స్వభావము ఇవన్నీ కూడా సిలువ వేయబడి ఓడించబడి వాటిలో నూతనమైన పురుషుడు, అంతరంగ పురుషుడు, ఆత్మ సంబంధమైన మనిషి చక్కగా బయలుపరచబడగలగటానికి అవసరమైనటువంటి ప్రక్రియ విశ్వాసంతో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువలో ఐక్యపరచుకొని జీవించటం అనేటువంటిది ఎంతో అవసరం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా అనేక మంది విశ్వాసులలో దీని యొక్క పరిమాణంలో ఎంతో హెచ్చుతగ్గులు కనపడతాయి. కొంతమంది అన్ని విషయాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువలో తాము ఐక్యపరచుకొని మరి దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రభావం ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం ద్వారా వారు మరి విశ్వాసాన్ని గాయకొంటూ విశ్వాసంతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని, తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావాన్ని వారి జీవితాలలో అన్వయించుకుంటూ ఈ ప్రాణ సంబంధమైన మనుషుడు శరీరాన్ని ఉపయోగించుకొని రకరకాలుగా ఉండేటువంటి ప్రతి దాని మీద జయం పొందడానికి ముందుకు సాగుతారు. కొంతమందిలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి వారు ఈ విశ్వాసము ద్వారా మరింత విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగి దేవుని నీతి క్రియలు వారిలో బయలుపరచబడటం అనేటువంటిది అంతగా ప్రభావితంగా కనపడదు. వారు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ దేవుని మూలముగా విశ్వాసము ద్వారా దేవుని యొక్క నీతి క్రియలు వారి జీవితాలలో కనబడటం అనేటువంటిది అంతగా మరి వారిలో ప్రత్యక్షపరచబడదు. అందుచేత ఈ వరముల ద్వారా దేవుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఏ విధంగా ఈ విశ్వాసాన్ని మనం అన్వయించుకొని ఆయనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుకొని జీవించాలో దానిలో ముందుకు సాగుటకు అందరూ కూడా ఏకత్వంలోనికి రావాలనేటువంటిది పౌలు యొక్క అభిప్రాయం. మన ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన శరీరధారుడై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా తండ్రికి ఇష్టమైన కార్యములను జరిగించుతూ వచ్చాడు. ఈ లోకంలో మరి పరిశుద్ధులు లేక విశ్వాసులను పిలువబడేటువంటి మన అందరం కూడా దేవుని ఎదుట నీతి క్రియలు జరిగించవలసి ఉన్నది. ఈ నీతి క్రియలు ఈ విశ్వాసము ద్వారా విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగి జీవించడం ద్వారా దేవుని యొక్క నీతి క్రియలు మనలో బయలుపరచబడగలుగుతాయి. అది మనందరం కూడా అభ్యాసం చేయవలసిన వారంగా ఉన్నాం. ఇటువంటి విధంగా విశ్వాసులందరూ ఎవరెవరైతే సంఘంలో ఒక శరీరముగా ఉన్నట్టుకు ఒక ఆత్మలో జతపరచబడి కట్టబడి ఉన్నారో, ఒక ఆత్మలో పానం చేసేటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా మరి వారి యొక్క క్రైస్తవ మరి వ్యవహారిక జీవితంలో ఏ విధంగా అయితే దేవుని యొక్క జీవము ఆయన యొక్క ప్రభావంలో విశ్వాసం ఉంచి దాని ద్వారా దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు జరిగించే విషయంలో ముందుకు సాగాలనేటువంటిది పౌలు యొక్క అభిప్రాయం. మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు అనేటువంటి ఆయనకు పరలోకంలో ఉన్న ఆయనతోటి మరి వివిధ నేపథ్యముల నుంచి పిలువబడినటువంటి విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా జతపరచబడి ఒక శరీరంగా చేయబడి ఉండగా ఆయన ఎటువంటి విధంగా నీతి క్రియలు జరిగించుతూ తండ్రికి ఇష్టమైన కార్యములను జరిగించి
మనము ఆ విధంగా జీవించాలని కోరి ఉన్నాడో అటువంటి విధంగా జీవించగలగటానికి మనందరిలో విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసములోనికి ముందుకు సాగుట అనేటువంటిది ఎంతో అవసరమైన విషయం. దీనికి ఏ విధంగా మనం ప్రతిరోజు కూడా అభ్యాసం చేసుకోవాలి, అది చాలామందిలో కొరవబడిన విషయంగా కనబడుతుంది. దానిలో ఏకత్వంలోనికి రావాలనేటువంటిది పౌలు యొక్క అభీష్టం. దాని తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. విశ్వసించి తిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై మన ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాము. ఇక్కడ చూడండి, అతడు తన పరిచర్యలో జరిగించుతున్నప్పుడు చాలా ఎదిరింపులు ఎదుర్కొన్నాడు. చాలాసార్లు మృత్యువు యొక్క ద్వారముల వద్దకు వెళ్ళి బయటకు వచ్చిన వాడిగా పౌలు ఉన్నాడు. కానీ అతడు ప్రభువుని గురించి మాట్లాడే విషయంలో ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు, అతను కలిగినటువంటి ఇబ్బందులు శ్రమలన్నిటిని బట్టి. అందుచేత ఈ విధంగా చెప్తున్నాడు, విశ్వసించిన కనుక మాట్లాడితిని కనుక నేను దేవుని యొక్క శక్తి యందు విశ్వసించున్నాను కనుక నేను ఆ విధంగా మాట్లాడాను. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై, కనుక ఈ విశ్వాసముతో కూడినటువంటి ఆత్మ ఎవరెవరైతే పరిశుద్ధాత్మను వరముగా పొంది ఉన్నారో వారందరూ ఇతర విశ్వాసులతో కూడా జతపరచబడి ఒక శరీరముగా ఉండుటకు నడిపించబడుట అనేటువంటి అనుభవం మాత్రమే కాకుండా ఆ ఆత్మ వారిలో ఉండి ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపునని ఎరిగి, అంటే ప్రతి పరిస్థితిలో ఎటువంటి ఎదిరింపులైనప్పటికీ శ్రమలైనా దుఃఖమైనా ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినవాడు మమ్మను కూడా లేపునని మేము ఎరిగిన వారమై విశ్వసించుచున్నాము గనక మాట్లాడుతున్నాం. ఈ విధంగా మొదటలో మనం రక్షణ పొందినప్పుడు అటువంటి విశ్వాసంలో మనం అంత అనుభవపూర్వకంగా ముందుకు సాగుతున్నట్లుగా ఉండదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనము ప్రవేశించుతున్న కొలది మనలో ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క ప్రభావమునందు విశ్వసించి ఏ విధంగా మనం ముందుకు సాగాలనేటువంటిది మనం అభ్యాసం చేసుకొనగలిగిన స్థితిలోనికి తీసుకుని రాబడతాం. దానిలో విశ్వాసులందరూ కూడా ఏకత్వంలోనికి రావాలనేటువంటిది పౌలు కోరుతున్నాడు. దాని తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇది అంటే వర్తమాన కాలంలో చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తునందు నేను విశ్వసించున్నాను అనేది మన అందరం కూడా చెప్పే విషయం. ఇప్పుడు ప్రతిరోజు తను జీవించే జీవితము క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమున నేను జీవించుతున్నాను అనగా నాలో ఉన్నటువంటి పాత పురుషుడు సిలువ వేయబడి ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా, అంటే ఈ పాత పురుషుడు ప్రాచీన పురుషుడు శరీర సంబంధమైన మనిషి చనిపోయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన, సో ఈ కుమారుని అందరి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. అంటే ప్రతిరోజు నా ప్రాచీన పురుషుడు సిలువ వేయబడి నూతనమైన పురుషుడు అంటే క్రీస్తు యేసు నా యందు జీవించుతున్నటువంటి ఆ నూతన పురుషుడు ప్రతిరోజు నేను ఏ విధంగా జీవించుతున్నానంటే ఆయన యందు విశ్వాసం మూలంన. సో ఈ అనుభవంలో మనం రోమాపత్రికలో కానీ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లుగా కానీ కొరింథీలో కానీ వీటన్నిటిలో కూడా ఈ అనుభవంలో అనేక మంది క్రైస్తవులు అటువంటి విధంగా జీవించుతున్న వారంగా కనపడం. కానీ అలా ఉండాలనేటువంటిది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి అంశం. దాని తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. సో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ ఒకసారి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత మరలా ఇటువంటి విధమైనటువంటి
ఆ అవసరతను గురించి అతడు ఎదురు చూడవలసిన అవసరం లేదు. కానీ దీని ఉద్దేశ్యం ఏంటంటే, విశ్వాస మూలముగా దేవుని యందలి దేవుడు కోరుతున్నటువంటి విధంగా నీతి క్రియలు జరిగించుతూ జీవించే జీవితంలో నేను ఉండాలనేటువంటిది. ధర్మశాస్త్రమైనటువంటి నీతి ఏదైతే మనుషుని యొక్క సామర్థ్యం ద్వారా మరి ఆ ధర్మశాస్త్రానుసార ప్రకారంగా చెప్పబడినటువంటి క్రియలు జరిగించటం, ఈ యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా కలిగినటువంటి నీతి లేక నీతి క్రియలు ప్రతిరోజు జరిగించడం అనేటువంటిది ఆయన జీవాన్ని అన్వయించుకొని ఆయన శక్తిని కలిగి ఉండి దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు జరిగించటం, ఈ రెండు కూడా మనకి ఎంతో అవసరమైనటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అది అందుచేత ఈ ఎఫెసీ పత్రికలో ఈ విశ్వాసమునందు ఏకత్వం కలిగి ఉండవలనని. కనుక ఇప్పుడు ఏదైతే అనేక మంది సంఘములో మరి వేరు వేరు అయినటువంటి విధంగా ఈ ఏకత్వంలోనికి రాకుండా ఉంటున్నారంటే, ఈ అభ్యాసం చేసే విషయంలో వారు ఎటువంటి విధంగా వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా జీవించాలో ఆ విధంగా జీవించే విషయంలో వెనకబడి ఉన్నారని అర్థం. లేకపోతే కొంతమంది కంటే ముందుగా ఉన్నారని అర్థం. కానీ వారందరూ కూడా ఈ దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క జీవాన్ని చక్కగా బయలుపరుస్తూ దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు కనుక చేయగలిగినట్లయితే అప్పుడు ఏకత్వం వచ్చినట్లు. మరి ఆ విధంగా రాగలిగినప్పుడు శిరస్సు క్రీస్తుగా ఉన్నటువంటి ఆ శరీరంలో మన పాలు మనం చక్కగా నిర్వర్తించడానికి పనికి రాగలిగిన వారంగా చేయబడతాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మొదట తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఇక్కడ వారికి కొన్ని శ్రమలు కలిగినాయి తెస్సలోనికలో ఉన్న సంఘంలో. తర్వాత పౌలు మరి సహోదరుల ద్వారా కొంత సమాచారాన్ని తిమోతి ద్వారా తీసుకున్నప్పుడు వారు సరైన విధంగా ప్రభువు కొరకు నిలబడినట్లుగా కనబడింది. కనుక వారు విశ్వాసం ద్వారా దేవుని శక్తిని ఆశ్రయించుకొని వారి కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు కొరకు నిలబడిన వారుగా కనబడ్డారు. ఇప్పుడు ఆ విధంగా పౌలు తిమోతి రాక మునుపు వారి విశ్వాసంలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే, వాళ్ళ కలిగినటువంటి శ్రమలు ఇబ్బందులన్నిటిలో కూడా వారు ఆ విధంగా నిలబడే విషయంలో కనుక వారు తప్పిపోతున్నట్లుగా అవకాశం ఉంటే ఆ లోపాన్ని తీర్చమని ప్రార్థిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మనందరిలో కూడా మన కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు ఏ విధంగా మనలో ఉన్నటువంటి మరి ప్రాచీన స్వభావాన్ని అనుసరించి జీవించే జీవితం కాకుండా నూతనమైనటువంటి అంతరంగ పురుషుడు బలపడి ఏ విధంగా జీవించాలో, దాని ద్వారా నీతి క్రియలు జరిగించాలో, దానికి అవసరమైనటువంటి విశ్వాస సంబంధమైన ఏకత్వంలోనికి రాగలుగుటకు మరి పౌలు యొక్క భారమైనది. అది దేవుడు మరి తన యొక్క ఉద్దేశానుసారంగా ఆయనను ఆయన కుమారుని ప్రతినిధులుగా ఈ లోకంలో ఆ విశ్వాసము ద్వారా జీవించి ఆయనకు కోరుతున్న నీతి క్రియలు జరిగించడానికి పనికి రాగలిగినటువంటి విధంగా దేవుడు ఆ కృపావరములను సంఘమునకు అనుగ్రహించున్నాడు. దాని తర్వాత మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను, ఇక్కడ విశ్వాసంతో మనం చూసినప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు కోరుతున్నటువంటి నీతి క్రియలు జరిగించడానికి విశ్వాస పరిమాణంలో ఏకత్వంలోనికి వచ్చి ఆయన యొక్క శక్తి ద్వారా అంతరంగ పురుషుడు బలపడాలనేటువంటిది ఉద్దేశం. దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం విషయంలో అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యండి తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చినాడు. ఈ లోకమునకు వచ్చి తాను ఏ విధంగా మరి మనిషి కుమారుడు ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగా జీవించటానికి పనికిరాగలిగిన వారంగా ఉంటామో వాటన్నిటినీ చేయగలిగినాడు. దేవుని యొక్క తలంపు ఉద్దేశం. ఆ ప్రకారంగా ఇక్కడ మనం చూడగలిగినటువంటి విషయాలు మరి అదే విధంగా అంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయం అంటే ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో, తాను తగ్గించుకొని సిలువ వేయబడి ఉన్నాడో, అలాంటి సందర్భంలో దేవుడు తన మహిమ ద్వారా ఆయనను లేపి మరి అందరికంటే ఉన్నతంగా ఆయన హెచ్చించి పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇక్కడ శరీరమునకు శిరస్సుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. శరీరము ఇక్కడ భూలోకంలో ఉన్నది. ఇప్పుడు మన ప్రభువు మహిమలో ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని కుమారుని గురించిన జ్ఞానము రెండు విషయాలలో, ఒకటి ఆయన భూలోకములో ఉండగా ఏ విధంగా జీవించున్నాడు, ఇప్పుడు ఆయన పరలోకములో ఉండగా ఇక్కడ అంధకార సంబంధమైన శక్తులన్నిటిని ఓడించిన వాడుగాను, తర్వాత మరణాన్ని పాతాళ లోకమును వశపరుచుకుని వాడుగాను జయించిన వాడుగాను ఉన్నాడనే విషయాలు కూడా మనకు అర్థం కావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయము ఆయన భూలోకములో ఉండగా నడిచినటువంటి తీరులో ఉన్నటువంటి విధానం, పరలోకములో ఆయన మహిమలో ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టడం ద్వారా ఆయన కలిగినటువంటి ప్రభావం, ఈ రెండు విషయాలు కూడా మనకు అర్థం కావాలి. తర్వాత ఆయన గూర్చిన జ్ఞానము, ఆయన పరిశుద్ధుడు కనుక ఈ పరలోకములో మనము కూడా ఆయనతో పాటుగా కలిసి రాబోయే దినాలలో మహిమపరచబడి ఆ మహిమను బట్టి మరి భూలోకములోను పరలోకములోను ఆయనతో పాటు రాజ్య అధికారాన్ని కలిగి జీవించడానికి పనికి రాగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కూడా అవసరం. ప్రభువును గూర్చినటువంటి ఈ దేవుని కుమారుని గురించిన జ్ఞానము మనము పరలోకములో ఆయనతో పాటుగా కూర్చుండి ఆయనతో పాటుగా మహిమలో మరి దేవదూతల మీద కూడా అధికారాన్ని చేయగలగటానికి పనికి రాగలిగినటువంటి విధంగా సిద్ధపరచబడాలి. దానికి మనకి దేవుని కుమారుని గురించిన జ్ఞానం అవసరం. ఆయన ఏ విధంగా చేయబోతున్నాడు, ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన ఏ ప్రకారంగా దేవుని యొక్క తలంపును రాబోయే దినాలలో పరలోకంలోనూ భూలోకములోనూ నెరవేర్చబోతున్నాడు అనే విషయం గురించిన జ్ఞానం మనకు అవసరమైనప్పుడు, తెలుసుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ పరిశుద్ధతకు, ఆ ప్రభావానికి, ఆ మహిమకు తగిన విధంగా మనం జీవించగలుగుతాం. దీనిని గురించినటువంటి అనుభవ జ్ఞానము ఆ జ్ఞానము అనుభవపూర్వకంగా మార్చబడి మనము పరలోకంలో ప్రభువుతో కూడా కూర్చుండబెట్టబడటానికి పిలువబడి ఉన్నామనేటువంటి అవగతంలోనికి తీసుకుని రాబడి దాని ప్రకారంగా జీవించుతూ అలా జీవన క్రమంలో విశ్వాస విషయంలో పరిశుద్ధంగా పరలోకానికి సంబంధించి మహిమలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడటటువంటిది దేవుని కుమారుని గురించిన జ్ఞానంలో మనం అందరం కూడా ఏకత్వంలోనికి ప్రవేశించడం. ఇది మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ఇక్కడ వారం అనేటువంటిది లేక శరీర సంబంధమైన విషయాలు అనేటువంటివి మనని బలంగా పట్టుకుంటాయో అప్పుడు మనము పరలోకములో దేవుని కుమారుని గురించిన మహిమలోను ఆయన గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ ముందుకు సాగలేము. అవి మనం సాగలేనప్పుడు దానిలో మనం ఎంతగానో మరి ఈ లోక సంబంధమైన జీవితంలో జీవించే వారంగా చేయబడతాం. కనుక మనం దానిని గుర్తెరగాలి. ఆ విధంగా మరి ఆ ప్రత్యేకపరచబడిన పరిశుద్ధపరచబడినటువంటి జీవితం దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం ద్వారా మనం పొందగలిగే వారంగా చేయబడతాం. దాని యొక్క అనుభవంలోనికి తీసుకుని రాగలగటానికి వీరందరూ అంటే అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనే వరాలు సంఘానికి ఇవ్వబడ్డాయి. సో ఇది ఆ వరములు పొందినటువంటి వారు చేయవలసినటువంటి పరిచర్య. దాని ద్వారా విశ్వాసులందరూ కూడా దేవుని గురించిన జ్ఞాన విషయంలో అంటే ఈ భూలోకములో ఏ విధంగా జీవించాలి, పరలోకములో మనం ఆయనతో పాటుగా ఉండటానికి ఏ విధంగా పిలువబడ్డామనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆ జ్ఞానంలో మనం జీవించాలనేటువంటిది రెండూ తెలుసుకోవాలి. దాని తర్వాత సంపూర్ణ పురుషలోకము వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు శిరస్సు కనుక ఆయనలో ఎటువంటి సంపూర్ణత అంటే రాబోయే దినాలలో తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ పరలోకములో కూడా భూలోకములో కూడా తండ్రి యొక్క రాజ్యాన్ని నిర్వహించడానికి పనికి రాగలిగినటువంటి సంపూర్ణతలోనికి ఉన్నాడో మనం ఆయనతోటి ఆయన శిరస్సుగా మనం శరీరంగా ఉంటున్నప్పుడు ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. వచ్చినప్పుడే శరీరం అనేటువంటిది చక్కగా పని చేయగలుగుతుంది. ఈ సంపూర్ణత అనేటువంటిది
మరి గ్రీకు భాషలో వాడబడినటువంటి పదము అంటే పరిణితి చెందిన లేక పరిపక్వత చెందినటువంటి వారు, లేక సరిగా మరి ఎదిగిన వారు అని అర్థం. అంటే అన్ని విషయాలు గ్రహించడానికి పనికి రాగలిగిన వారు అని అర్థం. అంటే భూలోకంలో ఏ విధంగా జీవించాలి నీతిగాను, పరలోకంలో పరిశుద్ధంగా ఉండడానికి ఏ విధంగా మనం ప్రవర్తనలో సరి చేసుకుని ఉండాలనేటువంటి విషయాలలో అవగాహన కలిగి దానిలో మంచి చెడులను చక్కగా వివేచించి ఆత్మానుసారంగా నడవగలిగినటువంటి బిడ్డలు అని అర్థం. మన ప్రభు ఆ విధంగా జీవించున్నాడు. అదే సంపూర్ణతకు మనం కూడా రావాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అప్పుడు మాత్రమే శిరస్సుకు శరీరానికి మరి సరైనటువంటి సంబంధంలో ఒకటిగా రాబోయే దినాలలో పని చేయబడటానికి ఆస్కారం ఉంటుంది. దానికి మునుపు శరీరంలో ఉన్నటువంటి మనందరం కూడా వేరువేరు అవయవములుగా ఉన్న మనం కూడా ఆయనతో పాటు ఎటువంటి విధమైనటువంటి మరి పరిణితి చెందిన చక్కగా ఎదిగినటువంటి వారంగా ఉండాలో దాని యొక్క అనుభవంలోనికి రావాలి. అందుచేత అలా రానప్పుడు మనము ఆ శరీరంలో అవయవంగా మన పాలు మనం నిర్వర్తించడం కానీ, ఆయన శిరస్సుగా ఉండి ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన వారంగా ఉండాలి అంటే ఈ జ్ఞాన విషయంలోనూ విశ్వాస విషయంలోనూ లోపం కనుక ఉంటే అప్పుడు కలిసి పనిచేయడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అందుచేత ఆ ఏకత్వం కలిగి ఉండాలనేటువంటిది, ఏకత్వం కలిగి ఆ శిరస్సు కింద చక్కగా కలిసి పని చేయగలగడానికి పనికి రాగలిగినటువంటి ఆ సమానం క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఆయన మహిమలో రాబోయే దినాలలో ఏం చేయబోతున్నాడో దానికి అనుగుణంగా కావలసినటువంటిది. ఈ మాట ఇంకొక చోట కూడా వాడబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. ఇక్కడ పరిపూర్ణులు అంటే ఏమాత్రం లోపం లేనివారు అని అర్థం కాదు. ఎటువంటి విధంగా ఎదిగిన వారుగా అన్నిటినీ వివేచించగలిగిన వారుగా ఉండాలో అటువంటి వారుగా ఉండాలని అర్థం. తర్వాత ఇంకొక చోట చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు, ఇక్కడ కింద దానికి రాయబడింది పరిపూర్ణులు అని. అంటే చిన్నపిల్లల వలె కాకుండా, తర్వాత అక్కడ 12వ వచనంలో చూస్తే కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేపించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక ఈ పరిపూర్ణులు, వయసు వచ్చిన వారు లేక సంపూర్ణులు అనే మాటకు అర్థం ఏంటంటే వారు మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అని అర్థం. అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుని గురించిన మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఈ మంచి మేలు కీడు వివేచించుటకు జ్ఞానేంద్రియములు అభ్యాసం చేయుటకు జ్ఞానేంద్రియములు కలిగిన వారమై ఉండి వయసు వచ్చిన వారంగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా చక్కగా అతకబడినటువంటి అనుభవంలో రాబోయే దినాలలో ఎటువంటి మహిమలో పాలు పొందటానికి అవసరమైనటువంటి ఈ పరిపూర్ణత మనకు అవసరమో అటువంటి మేరకు మనం అందరం కూడా చేరాలనేటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. దానికి అనుసారంగా సంఘానికి ఈ వరాలు ఇవ్వబడ్డాయి. వాటిని పరిచర్య ధర్మం జరిగించడం ద్వారా విశ్వాసులందరూ కూడా ఆశీర్వదించబడి బలపడి మరి దేవుని యొక్క ఉద్దేశాలకు మనందరం కూడా ఎదగాలనేటువంటిది ఆయన యొక్క కోరిక. దీనిని మనం అర్థం చేసుకొని ముందుకు సాగగలటకు మనందరికీ దేవుడు తన కృపను చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని ఆశీర్వదించి మరి విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మరి సంపూర్ణులకు మగ వరకు చక్కగా ఎదుగుటకు మా అందరికీ కృప చూపించి మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.